ఇచ్చింది ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి సినిమా మళ్ళీ ఇమ్మాన్ గారు ఇచ్చిండే బాగుందని నాకు అనిపించింది. ఓకే ఫైట్ అలా జరిగింది. తనూజా గారిని కెప్టెన్సీ రేస్ నుంచి అందరు కలిసి టార్గెట్ చేసి తొలగించారని చెప్పి మాట్లాడుకుంటున్నారు, మీరేమంటారు? టార్గెట్ ఏం లేదండి, తన దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నారు, అది నిజమే కదా. కానీ 2-3 దగ్గర కూడా ఉందన్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నాను తనుజాకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి వచ్చిన అందరి ద్వారా తెలిసిపోయింది వీళ్ళందరికీ. కాబట్టి ఆ అమ్మాయికి ఇస్తే అయిపోతుంది కదా, ఇప్పుడే కదా కెప్టెన్సీ చూసాం దానిది, మళ్ళీ కంటిన్యూస్ గా ఎందుకు తందని చెప్పేసి అనుకున్నారు అంతే. అంటే ఆమె ఈ వీక్ కెప్టెన్ గా మీకు అనిపించిందా ఎక్కడైనా? లేదు అంటే ఫ్యామిలీ పాప అమ్మాయిని ఏమనగానే బాబు ఎందుకు అనిపించలేదు అంటే ఫ్యామిలీ వీక్ ఒకటి వచ్చింది, సో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది, ఇంకా క్యాప్టెన్సీ అక్కడ ఎందుకు అనిపిస్తుంది అండి, అవునా కదా. అండ్ నెక్స్ట్ శనివారం ఆదివారం నాగార్జున దొబ్బడం సరిపోయింది ఆ అమ్మాయిని, సోమవారం నామినేషన్ సరిపోయినాయి, లేకపోతే ఫ్యామిలీ వీక్ సరిపోయింది, ఇంకా అమ్మాయి ఎక్కడ క్యాప్టెన్సీ నిరూపించుకుంటది. సో అది సో ఈ వీక్ దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు, సో అది ఫెయిరే అంటారా? ఫెయిర్ కాదు, ఎందుకు ఫెయిర్ అయితే కాదు, ఎందుకంటే అమ్మాయికి మంచి ఫైటర్ ఓకేనా. కాకపోతే ఉన్న వాళ్ళలో అమ్మాయిని తప్ప ఎవరు తీరు మన జనాలు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ నుంచి మేము ఒక 5 మందిని చూస్తున్నాం, 5 మంది ఉండాలి ఇంట్లో, కొత్త వాళ్ళు ఎందుకు రావాలి అని చెప్పి అందుకే కదా అందరు కొత్తలు పంపించేస్తారా, అర్థమవుతుందా. రాతోడు ఒక్కడే ఆయన అందరూ ఆయన వెళ్ళిపోయాడు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తలే కదా వెళ్ళిపోయింది. సో అది మీకు ఇంకా అర్థం అయిపోవాలన్నమాట, ఇదొక విషయం. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రీతు గారు కెప్టెన్ అయ్యారు, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అనమాట, అందరికి గుడ్ న్యూస్ అయ్యేది. ఎందుకంటే మంచి ఫైటర్ అమ్మా నిజంగా, అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేసింది నిజంగా అమ్మాయిలో. ఇదొక ముందు పాయింట్ అయితే సుమన్ శెట్టి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు మచ్చా మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. హౌస్ మొత్తం ఆయన ఒక బ్లాగ్ పెట్టలేదండి, ఆ విషయం మీకు ఏమైనా కళ్ళు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, ఏమైనా కళ్ళు ఎందుకు మీరు అందరూ చూడట్లేదు, దాన్ని ప్రాపర్ గా సెట్ చేయమని అడిగింది కూడా మళ్ళీ రీతునే. చూడు తనుజ అంటే కూడా తనుజ మళ్ళీ అమ్మో ఇప్పుడు నాకు కూడా సుమ్ము అంటారు కదా బాబు, సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది రా బాబు, ఈ మా బడవ ఆడు ముందు గేమ్ గా చూడొచ్చు కదా, ఓకేనా. గేమ్ గా చూడాలి అక్కడ, ఆ బ్లాగ్ కరెక్ట్గా పెట్టలేదు. సో డిమాండ్ పవన్ ఒక్కడే నా రీతు సపోర్ట్ చేసింది, ట్రూ గేమ్ అని చెప్తున్నారు అక్కడ. సో అది కూడా వినట్లేదు తనుజ. ఫైనల్ గా మన రీతు పెట్టని 10 సార్లు అరిస్తే అప్పుడు వచ్చి తిరిగి ఇట్లా పెట్టింది, అప్పుడు అర్థమైంది తనుజాకి. సో ఫైనల్ గా రీతుని క్యాప్టెన్ చేస్తారు. ఈ విషయంలో కూడా నాగార్జున గారు అందరూ దొబ్బాలని బాగా కోరుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు వీళ్ళందరూ క్వశ్చన్ చేయాలి, అక్కడ అంత రాంగ్ గా ఉంది కదా గేమ్, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సుమన్ శెట్టి గారికి. ఆయన మళ్ళీ హైలైట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడు, చాలా సైలెంట్, కాము తెప్పించుకుంటాడు. వీళ్ళందరికీ వచ్చిన నష్టం నాకు అర్థం కావట్లేదు. సో ఇది కరెక్ట్ కాదండి. సో అది ఫైనల్ గా అదనమాట. థ్యాంక్ యూ.